రాయబడి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతనమైన మార్గములను గురించి విచారణ చేయండి. గుడ్డిగా ఉండొద్దు దేవుడి విషయంలో. గుడ్డి నమ్మకాలు, మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాలు, మా విలవేల్పు ఇవి కాదు. అందులో ఏముండాలి? సత్యం ఉండాలి. అందుకే అంటున్నాడు, మార్గములో నిలిచి చూడు, పురాతనమైన మార్గం ఏదో మరి విచారించి కనుక్కో అంటున్నాడు. మీకు మేలు కలుగునట్లు అందులో నడుచుకొనుడి అంటా ఉన్నాడు, అప్పుడు మీకు నెమ్మది కలుగు. మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారణ చేయండి. పూర్వకాలం ఏమి జరిగిందో, దేవుడు ఎటువంటి పరాక్రమమైన కార్యాలు జరిగించాడో మీరు వాటిని గురించి ఏం చేయాలి? పరిశీలించి తెలుసుకోనండి, పరిశోధించి తెలుసుకోనండి. అందుకే అంటున్నాడు, దానిని విచారించండి అని అంటున్నాడు. ఏం చేశాడు దేవుడు పూర్వకాలం? సరే, బాగానే ఉంది. పక్కన వాళ్ళ దేవుళ్లను నువ్వు రుజువులు చూపించు, నీ సత్యమేందో నువ్వు చెప్పు, నీ పురాతన కాలంలో నువ్వు జరిగించిన వాటి గురించి చెప్పు అన్న దేవుడు, ఇంతకు నీ గురించి ఏంటో చెప్పు అన్న మాట వస్తుందా రాదు? నేను ఒకడు అన్నప్పుడు ఇంతకు నీ సత్యం ఏంటో చెప్పు, నా సత్యం పక్కన పెట్టు, నీ సత్యం ఏంటో చెప్పు అడుగుతారు అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. అలాగే నేను కూడా దేవుని గ్రంథము దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో ప్రశ్నలతో వచ్చాను. నువ్వు ఎలా దేవుడువో చెప్పు, నువ్వు ఎట్ట దేవుడు అవుతావో చెప్పు, నువ్వు ఏం చేసి దేవుడు అయినావో చెప్పు. ఇటువంటి ఆలోచనలతో దేవుని ఎంతకు వచ్చినప్పుడు, అందుకే అంటున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, అవి నా గురించి చెప్తాయి. పురాతనమైన మార్గాల గురించి విచారణ చేసినప్పుడు అవి నా గురించి చెప్తాయి. నేను దేవుడనని ఈ పురాతన మార్గాలు చెప్తాయి, రాగల వాటిని గురించి